కనాను దేశములోనికి తన ప్రజలు నడిపించడానికి దేవునికి ఉన్న ప్రణాళికలు చాలా గొప్పవి. పగలు మేఘస్తంభంగా దేవుడు ఉన్నాడట. అలా ఉండకపోతే అక్కడున్న భయంకరమైన ఎండకు బహుశా చాలామంది గతించిపోయి ఉండేవారు. రాత్రులు అగ్ని ప్రకాశముగా, అగ్ని స్తంభముగా దేవుడు వారికి త్రోవ చూపాడు. ఈ ప్రస్తావన బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఉదహరించబడింది. నిర్గమకాండము 13:21 మనం చదివితే అగ్నిస్తంభములోను మేఘస్తంభములోను దేవుడు ఉండి వారికి ముందుగా నడిచిననే మాట అక్కడ మనం చూస్తాం. నెహెమ్యా గ్రంథం 9:12 కూడా మరలా ఇదే మాట అక్కడ మనకు కనబడతాం. దేవుడు చేసిన మేలును అనేక తరాల పాటు అనేక మంది జ్ఞాపకం చేసుకున్నారు. ప్రతి దేవుని బిడ్డ, ఒకవేళ ఈరోజు నీవు ఒక ఆలోచన కోసం కనిపెడుతున్నావా? సరైన మార్గంలో వెళ్ళాలనే నిర్ణయం నీకుందా? బహుశా ఇప్పటిదాకా నీ జీవితంలో చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఎన్నో విషయాల్లో నష్టపోయావా? నీ వ్యాపార విషయంలో బహుశా నువ్వు నష్టాలు చూస్తున్నావా? కుటుంబ జీవితంలో ఒక డిజాస్టర్ నువ్వు కలిగి ఉన్నావా? అనేక పరిస్థితుల్లో ఎంతమంది చెబుతున్నా, దేవుని సేవకులు హెచ్చరిస్తున్నా కాదని నీ సొంత నిర్ణయాలు తీసుకుని ఇప్పటిదాకా ఇబ్బందులు పాలయ్యావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని ఆయనకు సమర్పించగలిగితే దేవుడు నీకు త్రోవ చూపగలిగిన వాడు.